కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో తీసుకొచ్చిన సవరణలో భాగంగా పూర్తిగా డ్రైవర్లంతా కూడా ఎంతో కోల్పోతున్నారని చెప్పేసి డ్రైవర్లు మొత్తం కూడా నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిరసనలో భాగంగా పూర్తిగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందని చెప్పేసి వదంతులు అయితే వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఖమ్మం నగరంలో అటువంటి పరిస్థితులు ఏవి కనిపించట్లేదు. పెట్రోల్ బంకుల్లో పూర్తిగా స్టాక్ కూడా ఉందని చెప్పేసి పెట్రోల్ బంక్ యజమానులు కూడా పూర్తిగా చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, మనం ఖమ్మం నగరంలోని ఖమ్మం నగర శివారు ప్రాంతమైన ఏదులాపురం హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఎటువంటి పెట్రోల్ డీజిల్ ఇంధన కొరత అయితే లేదని చెప్పేసి బంకు యజమానులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతుంది. సో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో తీసుకొచ్చిన సవరణలో భాగంగా హిట్ అండ్ రన్ చట్టానికి నిరసనగా పూర్తిగా ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారన్న ఉదంతులు వ్యాపించడంతో ఒక్కసారిగా మళ్ళీ ఆ వాహనదారులు పూర్తిగా కూడా బంకులలో ఆ పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడానికి ఒకేసారి మూకుమ్మడిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే నిన్న కూడా బంకు యజమానులు పూర్తిగా పెట్రోల్ డీజిల్ స్టాక్ కూడా నిన్న పూర్తిగా తెప్పించుకున్నారు. పూర్తిగా ఖమ్మం నగరంలో అయితే ఆ బంకులలో పూర్తిగా ఇంధన కొరత అయితే ఎక్కడా లేదని చెప్పేసి ఇప్పుడే బంకు యజమానులు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఖమ్మం నగరంలో పూర్తిగా ఆ పెట్రోల్ స్టాక్ రావాలంటే కూడా పూర్తిగా సూర్యాపేట నగరం నుంచి రావాలి. కాబట్టి సూర్యాపేటలో ఇప్పటివరకు కూడా అటువంటి స్ట్రైక్ వాతావరణంగా ఎక్కడా కూడా లేదని చెప్పేసి కూడా ఆ పెట్రోల్ బంక్ యజమానులు వాళ్ళ లారీ డ్రైవర్లకు ఫోన్ చేసి కనుక్కున్నారు. ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా ఐఓసి అలాగే భారత్ పెట్రోలియం అలాగే హెచ్పి తదితర బంకులు కూడా పూర్తిగా నడుస్తున్నాయి. సో ఈ వరంగల్లో కానీ లేదా సూర్యాపేటలో కానీ లోడింగ్ దగ్గర ఎటువంటి సమ్మె కూడా జరగట్లేదని చెప్పేసి ఇప్పటికే ఆ ట్రక్కు యజమానులు ట్రక్కు డ్రైవర్లు కూడా అంటే ట్యాంకర్ డ్రైవర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆ డ్రైవర్ల పాలిట శాపంగా మారిన ఈ హిట్ అండ్ రన్ చట్టాన్ని పూర్తిగా తీసివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే డ్రైవర్లు ఖమ్మం నగరంలో గత కొద్దిసేపటి క్రితం ఆ వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర ధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నాలో పూర్తిగా ఆ కిలోమీటర్ల వరకు ఆ వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయి డ్రైవర్లు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ యాక్సిడెంట్ చేసి కనుక డ్రైవర్ పారిపోతే వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 7 లక్షల ఫైన్ కూడా విధిస్తుందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టంలో సవరణ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టంలో చేసిన ఈ సవరణకే నిరసనగా కానీ ఇటు లారీ డ్రైవర్లు కావచ్చు అలాగే అటు పెట్రోలు ఇంధన డ్రైవర్లు కావచ్చు పూర్తిగా మేము సమ్మె బాట పడుతున్నామని చెప్పి తెలియజేయడంతో ఒక్కసారిగా మళ్ళీ పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే వదంతులు అయితే పూర్తిగా వ్యాపించాయి. కానీ ఖమ్మం నగరంలో అలాంటి పరిస్థితులు కనబడట్లేదు. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా పెట్రోల్ బంకులలో పూర్తి స్థాయిలో ఇంధన నిల్వలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్నారు. సో మన దగ్గర ఇక్కడ బంకులో పెట్రోల్ బంక్ ఆపరేటర్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి కొంత విషయం తెలుస్తుంది. అన్న చెప్పండి, మీ బంకులో ఆయిల్ అయితే పూర్తిగా స్టాక్ ఉందా? ఎంత స్టాక్ ఉంటే పెట్రోల్ ఎంత స్టాక్ ఉంది, డీజిల్ ఎంత స్టాక్ ఉంది? మనకైతే తెలియదు అన్న. రీజన్ అయితే స్టాక్ అయితే ఉన్నది. ఎటువంటి కొరత మీ బంకులో లేదు? లేదు. సో చూశారు కదా, పూర్తిగా ఇక్కడ పెట్రోల్ పంపు అబ్బాయి అయితే ఉన్నాడు. అతను మా బంకులో పూర్తిగా స్టాక్ ఉంది, పెట్రోల్ డీజిల్ స్టాక్ కూడా ఉంది, ఎటువంటి కొరత లేదని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తా ఉన్నారు. సో పూర్తిగా ట్యాంకర్ డ్రైవర్లు కనుక ఒకవేళ సమ్మె కొనసాగిస్తే మాత్రం పూర్తిగా ఆ సాయంత్రానికి ఒకవేళ అంటే ఇప్పటివరకు కూడా సమ్మె కొనసాగింపు లేదు అని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్నారు. ఇప్పటికే సూర్యాపేటలో ఆ లోడింగ్ కూడా తీసుకుంటున్నాము, లోడింగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా బంకు యజమానులు వాళ్ళ డ్రైవర్లకు ఫోన్ చేస్తే డ్రైవర్లు కూడా లోడింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ లోడింగ్ చేసుకొని బయలుదేరి సాయంత్రం వరకు కూడా ఆమె బంకులకు చేరుకుంటామని చెప్పేసి కూడా సమాచారం ఇచ్చినట్టు బంకు యజమానులు చెప్తున్నారు. కానీ ఖమ్మం నగరంలో ఇప్పటివరకు కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఎక్కడా లేదు. కానీ ఒకవేళ ట్యాంకర్ డ్రైవర్లు కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టంలో సవరణలో భాగంగా హిట్ అండ్ రన్ చట్టం మీద కనుక సమ్మె కనుక ప్రారంభించినట్లయితే పూర్తిగా సాయంత్రం రేపటికల్లా పూర్తిగా ఖమ్మం నగరంలో కాదు రాష్ట్రం మొత్తటా కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ట్యాంకర్ డ్రైవర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.